పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి మన పవిత్రమైనటువంటి దేవుని యొక్క దివ్యవాక్య దానములకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభువు అనుగ్రహించినటువంటి సుశేష పట్టణము మొదటి సామెయల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఈ పట్టణము యొక్క ముఖ్యాంశము హన్నా ద్వారా అమ్మతత్వాన్ని గుర్తు చేసిన తండ్రి దేవుడు. ఈనాటి పట్టణంలో అమ్మతత్వం ఎంత మధురమైనదో, అమ్మతత్వం ఎంత గొప్పదో, అమ్మతత్వం ఎంత ధన్యమైనదో దేవుడు తెలియచేస్తున్నారు ఈ రూపంలో. ఈ యవనిపైన దైవ ప్రేమకు ప్రత్యక్ష రూపం అమ్మ. తన గర్భఫలంకై నిలుస్తుంది పతి హృదయంలో పవిత్రంగా, వదులుతుంది మగని కౌగిట్లో మొగలి రేకుల. మొదటి సామెయల గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వచనం యొక్క సారాంశం. తన అమ్మతత్వంకై ఆమని పడుతుంది ఆరాటం. ఆ ఆరాటంతో చేస్తుంది దైవంతోనైనా పోరాటం. 10-11 వచనాలు. అందుకే అవుతుంది తన మగనికి మోహిని. ఈ మోహిని మగని కొరకు శోభినిగా మారి అవుతుంది పతి కౌగిట్లో కామిని. ఈ కామినైన మోహిని గర్భఫలంతో అవుతుంది గృహిణిగా ఆమని. తదుపరి అమ్మగా మారిన ఈ ఆమని తన గృహానికి శోభను తెస్తుంది. ఆ శోభతో తన పతికి నిలుస్తుంది తోడుగా, తన గృహాన్ని మారుస్తుంది ప్రేమ సౌధంగా, కడుతుంది తన హృదయలో భర్తకు గోపురం, కొలుసుకుంటుంది భర్తను దైవంగా నిరంతరం, అతని ప్రతి అణువు తనే అయ్యేంతగా. భర్త ఆదరణలో కాస్తుంది బిడ్డలను కంటికి రెప్పలా, బిడ్డల క్షేమంకై పోరాడుతుంది దేనితోనైనా ఎవరితోనైనా, చివరికి ఆ బిడ్డనిచ్చిన దేవునితోనైనా. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం ప్రకారం అమ్మ ఆలోచిస్తుంది బిడ్డ గురించి. ప్రతిక్షణం తండ్రి దేవుడు మానవుని గురించి ఆలోచించినట్లుగా తప్పిస్తుంది ఆ బిడ్డ అభివృద్ధికై అనుక్షణం క్రీస్తు దేవునిలా. నిరుత్సాహపడ్డ బిడ్డను ప్రోత్సహిస్తుంది పవిత్రాత్మ దేవునిలా. తప్పు చేసిన బిడ్డను మన్నించమని వేడుతుంది భర్తను క్రీస్తు దేవుడు శిలువపై నుండి తండ్రి దేవుని వేడినట్లుగా. ఒప్పు చేస్తే పొగుడుతుంది బిడ్డను ఆకాశమే హద్దుగా. ఆ బిడ్డకై ఆలోచిస్తుంది ప్రతిక్షణం తండ్రి దేవునిలా. తప్పిస్తుంది బిడ్డ అభివృద్ధికై అనుక్షణం క్రీస్తు దేవునిలా. నిరుత్సాహ బిడ్డను ప్రోత్సహిస్తుంది పవిత్రాత్మ దేవునిలా. తప్పు చేసిన బిడ్డను మన్నించమని వేడుతుంది భర్తను క్రీస్తు దేవుడు శిలువపై నుండి తండ్రిని వేడినట్లు. ఒప్పు చేస్తే పొగుడుతుంది బిడ్డను ఆకాశమే హద్దుగా. కానీ ఆమె కన్నీరు గోదావరిలా ప్రవహిస్తుంది బిడ్డ బలహీనతల బానిసైతే. హిమములా కరుగుతుంది అమ్మా అన్న బిడ్డ పిలుపుతో. బిడ్డ బాగుకై ఆలయాలన్నీ తిరిగి దేవుని పాదాలు కడిగి అర్థిస్తుంది అన్ని చోట్ల బిడ్డల యొక్క ఆయుష్ కొరకు, భర్త యొక్క ఆరోగ్యం కొరకు. మొక్కుతుంది దైవాన్ని బిడ్డల అభివృద్ధి కొరకు, భర్త క్షేమం కొరకు. జాలి పడుతుంది బిడ్డల కష్టాలలో, ఓదార్చుతుంది మృదువైన మాటలతో. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనంలో చెప్పబడినట్లుగా. కానీ ఆమె కన్నీరు గోదావరి ప్రవహిస్తుంది బిడ్డ బలహీనతల బానిస అయితే. హిమములా కరుగుతుంది అమ్మా అన్న బిడ్డ పిలుపుతో. ఆలయాలన్నీ తిరిగి దేవుని పాదాలు కడిగి అర్థిస్తుంది అన్ని చోట్ల బిడ్డల ఆయుస్సు కొరకు, భర్త ఆరోగ్యం కొరకు. మొక్కుతుంది దైవాన్ని బిడ్డల అభివృద్ధి కొరకు, భర్త క్షేమం కొరకు. జాలి పడుతుంది బిడ్డల కష్టాలలో, ఓదారుస్తుంది మృదువైన మాటలతో. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం ప్రకారం. ఇంతకీ తల్లి మాతృత్వం గురించి ఈరోజు ఎందుకు దైవ సందేశంగా మాట్లాడుతున్నామో తెలుసా గౌరవ సహోదర సహోదరి? ఎందుకంటే ఈనాడు క్రీస్తు ప్రభువు మనకిచ్చిన ధ్యాన వాక్యాలు 1వ సామెయల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం 20వ వచనంలో ఒక స్త్రీ మాతృత్వం కొరకు యెరూషలేము దేవాలయంలో యెహోవా దేవుని సన్నిధిలో దుఃఖించి, రోధించి, మౌనంగా విలపించి, హృదయ వేదనతో నిండిన వేడుకోలతో యావే దేవుని మనసును కదిలించి మాతృత్వ దేవుని పొంది, ఆ మాతృత్వాన్ని ఇచ్చిన దేవునికే
తన గర్భఫలాన్ని అర్పించిన దాతృత్వ స్త్రీమూర్తి గురించి తెలియజేయబడదే ఈనాటి దైవవాక్య పట్టణంలో. ఆమె ఎవరో కాదు, గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, హన్న తన మాతృత్వానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన అమ్మ. ఆమె సాముయేలు ప్రవక్త గారి యొక్క మాతృమూర్తి హన్న. ఇటువంటి మాతృమూర్తులు ఈ భూమిపై ఉన్నారనేనేమో, ఆ మాతృమూర్తి ప్రేమను ఆస్వాదించాలనుకున్నాడేమో తాను మనుజునై జన్మించాడు. ఆ మాతృప్రేమను ఆస్వాదించాడు. ఆ తల్లి మాతృత్వ ప్రేమకు కృతజ్ఞతగా మరణిస్తూ కూడా అమ్మను ఆదరించాడు. సజీవిగా మోక్షానికి అధిరోహింపజేశాడు మరే తల్లిని క్రీస్తు దేవుడు. ఇటువంటి మాతృమూర్తులు ఉన్నారనేనేమో, ఆ మాతృప్రేమను ఆస్వాదించాలనుకున్నాడేమో తాను మనుషులై జన్మించాడు. అమ్మ మాతృప్రేమను ఆస్వాదించాడు. అమ్మ మాతృత్వానికి కృతజ్ఞతగా మరణిస్తూ కూడా అమ్మను ఆదరించాడు. సజీవిగా మోక్షానికి అధిరోహింపజేశాడు మరే తల్లిని క్రీస్తు దేవుడు. ఓకే, గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మాతృమూర్తులను గౌరవిద్దాం, అమ్మలను ఆదరిద్దాం, వృద్ధాప్యంలోనూ వారిని చేరదిద్దాం. మొత్తం మీద మానవ మనుగడ కొనసాగింపుకై అమ్మ ఆధారమని ప్రకటిద్దాం. స్త్రీకి అమ్మతత్వాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ధన్యవాదాలు తెలుపుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడినట్లుగా. అందుకే ఓ స్త్రీ ధన్యోష్మి అందాం. మాతృమూర్తులందరినీ తండ్రి యెహోవాదేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కొద్దిపాటి ప్రార్థనతో ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. తండ్రి యెహోవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ప్రభువా, ఈ భూమిపై మానవుని మనుగడపై మీకున్నటువంటి దీర్ఘకాలిక ప్రణాళిక అమోఘం తండ్రి. మానవుడికి ఊహించతరం కానిది. ఎందువల్లంటే ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం, అవ్వమ్మను నీవు బిడ్డలకు జన్మనిచ్చేటప్పుడు ప్రసవ వేదన పడతావని శపించినట్టుగా మాట్లాడేవి. కానీ ఆ యొక్క ప్రసవ వేదనలోనే ఆ తల్లి మాతృప్రేమను, మాతృత్వాన్ని బిడ్డకు పంచుతూనే మాతృత్వాన్ని తను కూడా అనుభవిస్తుందనే గొప్ప సందేశాన్ని ఈరోజు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు ప్రభువా. ఆ మాతృత్వమే స్త్రీకి అమోఘమైనటువంటి దివ్యానుభూతి. మరి ముఖ్యంగా ఆ స్త్రీతత్వమే చివరికి మీరు కూడా జన్మించడానికి కారణమైంది. మహామహిమ కలిగిన తండ్రి, ఈ యొక్క ధన్యతను ప్రతి స్త్రీ మీ యొక్క ప్రేమామృత దీవెనను ఆస్వాదిస్తూ తన అమ్మతత్వానికి, మాతృతత్వానికి మీకు నిరంతరము కృతజ్ఞతగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని, అమ్మలందరినీ ఆస్వాదించమని, స్త్రీలందరినీ దీవించమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. త్రియేక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడును గాక, ఆరాధించబడదురు గాక, మహిమపరచబడదురు గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.